హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి ఇది సాటర్డే రోజు అంటే శనివారం రోజు బ్లాగ్ అండి. శనివారం రోజు మార్నింగ్ అయితే ఇట్లా ఇంటి ముందు అయితే నిండుగానైతే ముగ్గులు వేసుకున్నాం. ఇట్లా శుక్రవారం అయినా శనివారం అయినా ప్రతిరోజు ఇట్లా ఇంటి ముందు అయితే నిండుగా ముగ్గులు ఉంటేనే కదా ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. ఇట్లా నిండుగానైతే పసుపు కుంకుమలతో అయితే గడపనైతే అలంకరణ చేసుకున్నాం. శనివారం కదా అని తులసమ్మ దగ్గర కూడా ఇట్లా శంకు చక్ర నామంలో అయితే వేసుకున్నా అండి ముగ్గుతోటి. ఇంకా ఈరోజు అయితే శనివారం కాబట్టి హెడ్ బాత్ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇంట్లో పనులు అన్నీ అయిపోయినాకనే పూజ స్టార్ట్ చేసుకుంటే మనకు కూడా పూజ ప్రశాంతంగా చేసుకున్నట్టు అయితే అనిపిస్తుంది. నేను శుక్రవారం శనివారం మంగళవారం అయితే కాళ్ళకైతే నిండుగానైతే పసుపు అయితే రాసుకుంటా. ముందైతే ఇట్లా ఒక ప్లేట్లోనైతే పసుపు కలుపుకోవాలి వాటర్ వేసుకొని. వీలున్నన్ని సార్లు మనం పూజ చేసుకున్న రోజు శుక్రవారం కానీ గురువారం కానీ ఇంకా శుక్రవారం మంగళవారం శనివారం అట్లా అప్పుడప్పుడన్నా కాళ్ళకు నిండుగా పసుపు రాసుకుంటే చాలా మంచిదండి. ఇంకా పసుపును అట్లా మనం డైరెక్ట్ అయితే కాళ్ళకు అనేది అయితే పెట్టుకోకూడదు. ఎందుకంటే పసుపు అంటేనే అమ్మవారు కదా, అట్లా మనం డైరెక్ట్ కాళ్ళకు యూజ్ చేయకుండా ముందైతే మంగళసూత్రాలకు పెట్టుకొని తర్వాతనైతే చెంపలకు పెట్టుకున్న తర్వాతనే కాళ్ళకైతే పసుపు అనేది అయితే పెట్టుకోవాలి. ఇది చాలా మందికి అయితే చెప్తూనే ఉన్నా అండి. ఎందుకంటే పసుపును అట్లా మనం డైరెక్ట్గా రాస్తే పసుపుకైతే మనకు దోషం అనేది వస్తుంది. అందుకే మనకు కొంచెం అట్లా తెలుసుకొని చేసుకుంటే చాలా మంచిదండి పసుపు గురించి. అందుకే ఎప్పుడైనా పసుపును డైరెక్ట్ కాళ్ళకు అనేది అయితే పెట్టకూడదు. మనం పుస్తేళ్ళకి ఇట్లా ఉంచుకొని తర్వాత ఇంకా చెంపలకు పెట్టుకుంటే అప్పుడు తర్వాత కాళ్ళకు పెట్టుకున్న ఏం దోషం అనేది అయితే ఉండదు. పసుపును మంగళవారం శుక్రవారం అయితే కంపల్సరీ అయితే ఇంకా ఆడవారు కాళ్ళకు పెట్టుకుంటేనైతే చాలా మంచిదండి. వీలున్నన్న సార్లు ప్రతిరోజు పెట్టుకుంటే ఇంకా మంచిది. కానీ ఇంకా ప్రతిరోజు పెట్టుకోవడం వీలు కాదనుకుంటే శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇట్లనైతే పెట్టుకోవాలి. ఈరోజు శనివారం పూజ గది అయితే మొత్తం వెలవెలబోయిందండి. అస్సలు పూలు అయితే ఒక్క పువ్వు కూడా ఇంట్లో లేవండి. బయట కొన్ని పూలతోటి అయితే పూజ చేసిందండి. అస్సలు నాకే చూడాలనిపించలే. ఇంకా శనివారం కదా అని శంకుచక్ర దీపాలు అయితే వెలిగించుకున్నా అండి. అటుకులను బెల్లం నైవేద్యంగా పెట్టిన. చాలా ఇష్టం కదా స్వామి అమ్మవార్లకైతే అటుకులు బెల్లం, ఇంకా వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ఇష్టం అండి. ఇంకా ఈరోజు చూస్తేనే తెలుస్తుంది, నేను ప్రతిరోజు పూలతోటే చేస్తా అని మీరు అనుకుంటారు. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అయితే అంటారు. ఇంకా పూలు లేని రోజులు కూడా ఉంటాయండి. నేను ప్రతిరోజు పూలతోటే చేస్తా అని మీరు అనుకుంటారు. ఈరోజు చూడండి మొత్తంగానైతే కొన్ని పూలండి. ఒక 3 మందార పూలు పూసినాయి, కొన్ని ఇంకా చక్రం మల్లెలు, శంకు పువ్వులు అవి అయితే కొన్ని పూసినాయండి. వీటితోటే పూజ అయితే చేసిందండి. ఇంకా మా వారు 2-3 డేస్ నుండి అస్సలు ఆయనకు వీలైతలేదండి మార్కెట్ వెళ్ళడానికి. అందుకే పూలు అయితే తీసుకురాలేదు. చూస్తేనే నాకే ఎలానో అనిపించిందండి. అసలు పూజ గది ఇలా అస్సలు నేను ఉంచాను. ఎప్పుడైనా పూలతోటే నిండుగానైతే అలంకరణ చేస్తా. ఇంకా పూజ గది చూసి మా వారైతే మార్కెట్కి అయితే వెళ్ళి మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాతనైతే పూలు తీసుకొచ్చారండి. చూడండి, ఇంకా ఇక్కడనైతే ఆంజనేయ స్వామికి కూడా ఒక మాల అయితే తీసుకొచ్చారు. పువ్వు అయితే బాగా నచ్చిందండి నాకైతే. మంచి కలర్ ఉంది, పింక్ కలర్గా అయితే బాగా నచ్చింది. ఇంకా నేనే పెట్టుకున్నా అండి అదైతే తీసుకొని. ఇక్కడనైతే ఆంజనేయ స్వామికి అయితే మా ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం అయితే మాల అయితే తీసుకొచ్చి ఇస్తారు. కానీ మొన్న మంగళవారం వీలు కాలేదని ఈరోజు అయితే శనివారం అయితే తీసుకొచ్చిరండి. ఇప్పుడైతే ఇంకా స్వామికి అయితే అక్కడ టెంపుల్లోనైతే మాల ఇచ్చేసి ఇంకా గోత్రనామాలు చదివించి అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చిందండి. ఇక వచ్చేటప్పుడు అయితే ప్రసాదం కూడా తీసుకొని అయితే వచ్చిన. ఇక్కడికి వచ్చి అయితే తింటున్నా. శనగలు అండి ప్రసాదం. ఆంజనేయ స్వామికి ఎక్కువ శనగలు ఇంకా పులిహోర అయితే ప్రసాదంగా తీసుకొస్తారు ఎవరైనా సరే. ఇప్పుడైతే శనివారం అంటేనే ఇంకా నాకు పూజ సామాన్లు అన్నీ దొమ్ముకునే పని అయితే ఉంటుందండి ఈరోజు. ఇంకా 3 రోజుల నుండి అవన్నీ ప్రమిదలు అయితే తీసి అయితే పక్కన పెట్టేస్తున్నా. అవన్నీ అయితే ఈరోజు అయితే క్లీన్ చేస్తా కదా. ఇంకా కామాక్షి దీపం కూడా తీసిన కదా ఫ్రైడే రోజుది. ఇంకా వేరొకటి పెట్టిన కాబట్టి అది కూడా ఈరోజు అయితే క్లీన్ చేస్తానండి.
శనివారం కానీ, సోమవారం కానీ, గురువారం కానీ ఇట్లా క్లీనింగ్ అనేది అయితే పెట్టుకుంటా. ఇప్పుడైతే నేను ఇక్కడ పీతాంబరి పౌడర్‌లో విమ్ లిక్విడ్ అయితే వేసుకొని వీటితోటే క్లీన్ చేస్తేనైతే నీట్‌గా అయితాయండి. ఇంక ఇత్తడి అయితే విమ్ లిక్విడ్ వేస్తేనైతే చాలా మంచిగానైతే ఇత్తడి అనేది అయితే మెరిసిపోయేలాగానైతే అవుతాయి. నేను ఇక్కడ తులసమ్మ దగ్గర పెట్టే మట్టి ప్రమిదలు కూడా రోజైతే మార్చుకుంటూనే ఉంటానండి. అవి కూడా అన్ని పక్కకు పెట్టేసి ఒకటే రోజైతే క్లీన్ చేస్తూ ఉంటా. ఏమన్నా పని లేదు అంటే వెంటనే అప్పుడే క్లీన్ చేసి అయితే పెడతా ఉంటా. కానీ ఇంకా ఒక 3 రోజుల నుండి అయితే అస్సలు వీలైతలేదండి. బయటికి వెళ్ళే పని ఉంటుంది. అందుకే ఇవైతే అన్ని పక్కన పెట్టేసి ఇంకా ఫ్రైడే, మంగళవారం అట్లా ఇంకా దేవుడి ఏం సామాన్లు అయితే నేను క్లీన్ అయితే చెయ్యనండి. ఎందుకంటే ఇక అదొక సెంటిమెంట్ లాగానే నేను అన్ని పక్కన పెట్టేసి మళ్ళీ శనివారం కానీ, సోమవారం, ఇంకా బుధవారం, గురువారం అట్లనైతే క్లీన్ చేస్తా. ఇవైతే ఇత్తడి సామాన్లు ఇంత నీట్‌గానైతే అవుతాయండి విమ్ లిక్విడ్ తోటి చేస్తేనైతే. అన్నీ కడిగేసిన తర్వాత ఇట్లా తుడుచుకుంటేనే నీట్‌గా ఉంటాయి. మళ్ళీ మనం ఒక 1 వీక్ వరకు కూడా అట్లనే అసలు నల్లగా కాకుండానైతే ఉంటాయండి. చూడండి ఎంత నీట్‌గా కనిపిస్తున్నాయి. అవన్నీ మళ్ళీ క్లీన్ చేసి తుడిచేసి తర్వాతనైతే ఇక్కడనైతే పెడుతున్నా అండి. కొంచెం గాలికి ఆరిన తర్వాత మళ్ళీ బాక్స్‌లోనైతే స్టోర్ చేస్తా. బాక్స్‌లో పెట్టేస్తే ఇంకా గాలి పోదు కాబట్టి అట్లా మామూలుగా అట్లనే ఉండేస్తాయండి నల్లగా కాకుండా. ఎక్కడికి వెళ్ళినా కూడా టెంపుల్స్ దగ్గర నేనైతే ప్రమిదలు అయితే ఎక్కువ తీసుకొస్తూ ఉంటానండి. ఎందుకంటే ఇట్లాంటి టైంలో మనకు చాలా యూజ్ అవుతాయి కదా. అవన్నీ క్లీన్ చేసేసరికి అయితే చెమటలు అయితే ఘోరంగా వచ్చేసినాయండి. ఇంకా వచ్చేస్తే కూలర్ అయితే ఆన్ చేసుకున్నా. కూలరు, లైట్స్ అన్నీ ఆన్ చేస్తూ ఉంటే ఇంకా లైట్ వేడి ఉంటుంది, కూలర్ అయితే చల్లగా ఉంటుందండి. ఇంకా నా పని అంతా అయిపోయింది. ఇక్కడనైతే కూరగాయల బండి అయితే వచ్చిందండి. ఒక 3 డేస్ నుండి అసలు కూరగాయలు కూడా ఏం రావట్లేదు. ఈరోజు వచ్చిండు. అందుకే నేనైతే బీరకాయలు ఇక్కడనైతే పచ్చిమిర్చి తీసుకున్నా అండి. టమాటాలు, కొత్తిమీర అన్నీ అయితే ఉన్నాయి. ఈరోజు అయితే ఇంకా బీరకాయ కర్రీ చేసి టమాటా పచ్చడి చేద్దాం అనుకుంటున్నా అండి. ఇక్కడనైతే పచ్చిమిర్చి తీసుకున్నా, బీరకాయలు అయితే మొత్తం ఇట్లా తొక్క తీసేసి అయితే అన్ని పెట్టేసుకున్నానండి. ఇంకా ఈరోజు శనివారం కాబట్టి నెయ్యి కూడా వేసిందండి. నేనైతే నెయ్యి శనివారం కానీ, మంగళవారం కానీ చేస్తూ ఉంటా. వాటికి కూడా వారాలా అనుకోవచ్చు. కానీ శనివారం, మంగళవారమే నెయ్యి అనేది అయితే వేసుకోవాలండి ఇంట్లో. ఇంకా అమ్మ అలానే చెప్పింది. మేము కూడా అలానే ఫాలో అవుతూ వస్తున్నాం. ఇంకా వేరే వారాలల్లో చెయ్యకూడదంటారు. అందుకే నేనైతే శనివారం, మంగళవారమే వేస్తా. ఇదైతే నెయ్యి అయిపోయింది. వేరే బాక్సుల్లోనైతే ఇంకా ఆడబోసేసిన. ఇంకా అదైతే ఎక్కువ నేను ప్రసాదాలకే యూజ్ చేస్తూ ఉంటానండి. మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఇంకా దేవుడికి మనం ఫ్రెష్గా మనం ఇంట్లో చేసింది వేసుకుంటేనే చాలా మంచిది కదా. అందుకేనైతే నెయ్యి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా. ఇప్పుడైతే టమాటా చట్నీ కోసమని ముందైతే పచ్చిమిర్చి, టమాటాలు అయితే ఇట్లా అన్ని గోలిస్తున్నానండి. ఫస్ట్ అసలు నేను కర్రీ ఏం చేయను, ఇంకా కూరగాయలు లేవు కదా అని టమాటా చట్నీ చేద్దాం అనుకున్నా. ఇంకా టమాటాలు కట్ చేసి పచ్చిమిర్చి అన్ని ఇట్లా వేయించేలోపే కూరగాయల బండి అయితే వచ్చేసిందండి. అందుకే బీరకాయలు అయితే తీసుకొచ్చిన. లేకుంటే ఈ చట్నీ మామూలుగా అయితే చేయకపోదునండి. అప్పుడప్పుడు ఇట్లా చట్నీలు చేస్తేనైతే చాలా టేస్ట్ అనిపిస్తాయండి. కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని కొంచెంగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసి అయితే వేయించి అయితే పెట్టేసిందండి. కొన్ని పల్లీలు కూడా వేసి తర్వాతనైతే బీరకాయ కర్రీ అయితే ఇక్కడ వండుతున్నా అండి. ఇంకా కర్రీలు అన్నీ ఒకేలాగా వండడం కదా, అందుకే నేనేం చూపించకుండా మీతో మామూలుగా మాట్లాడుతూ అయితే కర్రీ అయితే చేస్తున్నా అండి. ప్రతిరోజు రొటీన్గా మనం చేసే పనులు ఇవే కదా అండి లేడీస్ అంటేనే. ఇంకా వంటలు ఇవన్నీ పనులు, ఇంట్లో పనులు అన్నీ చేసుకుంటూ మధ్యలో నాకు మగ్గం వర్క్ పని కూడా ఉంటుందండి. అవన్నీ చేస్తూనే ఇంకా వెళ్ళాలి. కొంచెం మా పాపకు కూడా ఫీవర్ వస్తుందట అండి 3 డేస్ నుండి. అది కొంచెం బాధ అనిపించింది. వెళ్దామంటేనేమో ఇంకా ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి. ఇంకా వెళ్ళాలి అంటేనేమో బాధ అనిపించింది. ఇంకా ఫోన్ చేసి మధ్యలో మాట్లాడుతూనే ఉంటే ఇంకా కొంచెం మరి అనిపిస్తూ ఉంటుందిలే బాగానే ఉంది అని. ఇంకా లేదంటే మొన్న 3 డేస్ అయితే బాగా జలుబు, జ్వరం వచ్చిందట. ఇంకా అది కూడా కొంచెం బాధనే అనిపించింది.
ఈరోజు శనివారం కదా అండి, అసలు ఏం టిఫిన్ లేదు. మామూలుగా చాయ్ తాగేసి ఉండేసిన. ఇంకా ఆకలిలాగా కూడా అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 1:30 అవుతుందండి. ఈరోజు అయితే భోజనం చేయాలి. ఇంకా నేను ఎప్పుడైనా కూడా ఈవినింగే భోజనం చేసేది, కానీ ఈ సమ్మర్ కాబట్టి అసలు మనం ఇంట్లో ఇంకా మధ్యాహ్నమే చేస్తేనే బెస్ట్ ఏమో అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడైతే చట్నీ కూడా చల్లగా అయిపోయింది. ఇప్పుడు చట్నీ పట్టాలి. కర్రీ కూడా అయిపోయిందండి. చూడండి, బీరకాయ కర్రీ అన్నీ ఇంకా గిన్నెలోనైతే పెట్టేసిందండి. బీరకాయ మామూలుగా టమాటా ఏమెయ్యనండి. బీరకాయలో ఆనియన్ వేసేసి ఇంకా కారం, ఉప్పు వేసేసి అంతేనండి. ఇక్కడ పచ్చడి కూడా మొత్తం మిక్సీ పట్టేసిందండి. చూడండి, ఈరోజైతే ఇంతేనండి రొటీన్ బ్లాగ్ అండి. ఇంకా మేము ఈరోజు ఈవినింగ్ అయితే ఇంకా ఎండుమిర్చి తీసుకురావడానికి అయితే మార్కెట్కి వెళ్ళాలి. ఇంకా చట్నీ అయిపోయింది, భోజనాలు కూడా అయిపోయినాయి. మా వారు వచ్చిన తర్వాతనైతే ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళాలి. ఇంకా అదొక పని అయితే ఉందండి. ఎండుమిర్చి తీసుకొచ్చుకోవాలి కదా. ఇప్పుడు ఎండాకాలమే మనం ఎండుమిర్చి తీసుకొచ్చుకొని పట్టించుకుంటే చాలా మంచిది, మామూలుగా ప్యాకెట్లు తీసుకురాకుండా. ఇప్పుడైతే బయటకైతే వెళ్తున్నాం. ఈవినింగ్ ఇప్పుడైతే 5 అవుతుందండి. దగ్గరనే ఉంటుంది మార్కెట్. శనివారం శనివారం మార్కెట్లోనే ఇంకా కార్ తీసుకొనే వెళ్తున్నామండి. ఎందుకంటే మా వారు బైక్ అయితే సర్వీసింగ్కి ఇచ్చిరట. ఇంకా మామూలుగా ఇక లేట్ అవుతుందని మేమైతే వెళ్ళినాం. ఇక్కడ చూస్తేనైతే మొత్తం మిర్చి అయితే ఘాటుగా ఉంది. ఇంకా ఎప్పుడైనా బైక్ మీద వెళ్ళేది ఇచ్చేది, ఈసారి అయితే కార్ తీసుకొని వెళ్ళినాం. ఇంకా తీసుకొని వచ్చేస్తున్నామండి. ఈరోజైతే ఇంతే వ్లాగ్ అండి. మీకైతే చిన్నగా ఇది కూడా షేర్ చేసిన అండి. నేనైతే నవ్వుకున్నా. మా వారు కూడా ఎందుకులే అదెందుకు పెడతావు అంటే కూడా ఇంకా మనం చేసేటివి అన్నీ పెడతాం కదా యూట్యూబ్ అంటే, అంతే అని నేనైతే అంటూనే వచ్చేస్తున్నామండి. ఈరోజైతే ఇంతే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూడండి. బాయ్.